తెలంగాణ ప్రజలారా, ఇది ముఖ్యంగా గమనించండి. ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్టు ఏదైతే ఉన్నదో ఆ యొక్క మేడిగడ్డ దగ్గర ఏదైతే ఆ బ్యారేజీ కుంగిపోయిందో, ఒక 3 పిల్లర్స్ ఏవైతే కుంగిపోయినాయో అక్కడ నీళ్ళు నిలబెట్టడానికి లేదు. అక్కడ నీళ్ళు నిలబెడితే అది కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. దాని మీద సుప్రీంకోర్టు జడ్జి, అదే రకంగా హ్యూమన్ రైట్స్ చైర్మన్గా పనిచేసిన ఘోష్ గారు దాదాపుగా 1.5-2 సంవత్సరాలు ఈ కేసును పూర్తిగా విచారణ చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించాడు. దీంట్లో ఎంత నిర్లక్ష్యం జరిగింది, ఎంత ప్రజాధనం దుర్వినియోగం అయింది, అసలు ప్రాజెక్టు పరిస్థితి ఏందని చెప్పేసి అని స్పష్టంగా ఆయన రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అయితే దాని మీద కేబినెట్ సమావేశం మరియు ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో దీన్ని చర్చ జరపాలని చెప్పేసి అని క్లియర్ కట్గా మాట్లాడిన విషయాలు మనందరికీ తెలుసు. అయితే బీఆర్ఎస్ నాయకుడు, మాజీ భారీ నీటిపారుదల శాఖ మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి యొక్క మేనల్లుడు హరీష్ రావు గారు విపరీతమైన తండ్లాడుతున్నాడు. కాళేశ్వరం కూలిపోలేదు, చాలా బాగుంది, బ్రహ్మాండం అని చెప్పేసి అని రోజు ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తుంటే ఈరోజు తెలంగాణ భవన్లో కూడా చేసిండు. కేసీఆర్ మన యొక్క హరీష్ రావు పరిస్థితి ఏ రకంగా ఉందంటే, మామను కాపాడడానికి బీఆర్ఎస్ పార్టీని, మునిగిపోతున్న బీఆర్ఎస్ పార్టీని కాపాడడానికి ఎంత తండ్లాడుతుందంటే, ఆయన మాటలు వింటుంటే గుట్టకు మరిగిన కుక్క గూదెల్లి సచ్చింది అన్నట్టుగా అయిపోయింది పరిస్థితి. అయ్యా హరీష్ రావు గారు, నీవు ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు గురించి చెప్తున్నావో దాని మీద 3 మన యొక్క రిజర్వాయర్లు ఉన్నాయి. అదే రకంగా కొండపోచమ్మ, అదే రకంగా రంగనాయక సాగర్ అని చెప్పేసి అని మొత్తం చాటపడతామంతా పైనుంచి కిందాక చెప్తున్నావు, బాగానే ఉంది. కానీ మేడిగడ్డ కడగట్టిన ఏదైతే బ్యారేజ్ ఉందో అది కుంగిపోయింది. అక్కడి నుంచే కదా నీళ్ళు నిలబెట్టి అన్నారంలో పోసేది, అన్నారం నుంచి సుందిళ్లకు ఎత్తిపోసేది. అయితే మేడిగడ్డ కుంగిపోయాయి, అన్నారం బ్యారేజ్ కిందనేమో బుడగలు వచ్చాయి, సుందిళ్ళ కింద కూడా బుడగలు వచ్చాయి. మళ్ళీ దీని మర్మమేంది హరీష? నీకు నోరు వస్తుందని చెప్పేసి అని మాట్లాడుతున్నవే, మళ్ళీ పైన తలకాడనే అది దెబ్బతిన్నప్పుడు కింద భాగంలో ఎంత బాగుంటే ఏం లాభం? కింది భాగంలో ఎంత బాగుంటే ఏం లాభము? పైన అది ఇప్పుడు మనకు హెడ్ ఉంది, తల ఉంది, చేతులు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి. అయితే ఈ తలనే పెద్ద సుట్టబడింది, కుంగిపోయింది అనుకుందాం. మరి ఈ తలనే పనిచేయకుండా అయిపోతే ఇక కింద ఏమి ఉన్నాయి, ఏం లాభం? ఇంత సోయి కూడా తెలియదా నీకు? ఇంత సోయి తప్పి మాట్లాడుతున్నావు హరీష్ రావు గారు. మీరు తెలంగాణ ప్రజల్ని ఇంకా ఏమార్చాలని చూస్తుర్రు, ఎంత మైమార్పించాలని చెప్పి ప్రయత్నం చేస్తుర్రు. నీవు పెద్ద పోటు మొనగాడివి. ఈ రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏం తెలియదు అన్నట్టుగా అన్ని కళ్ళబొల్లి మాటలు మాట్లాడుతున్నారు. రంకునేసినమ్మ బొంకునేరు అన్నట్టుగా ఏం తల్లాడుతున్నావా నీవు? నేను సూటిగా ఒకటే మాట్లాడుతున్నా, సతీష్ మాదిగా, నేను కూడా టీఆర్ఎస్లో పనిచేసిన, మీ అందరికీ తెలుసు. నేను మిమ్మల్ని సూటిగా ఒకటే అడుగుతున్నా, మేడిగడ్డ కాడ వైరస్ కుంగిపోయిందా, కుంగిపోలేదా? మేడిగడ్డ కానే కదా మెయిన్ ప్రాజెక్టు, ఆన్నే కదా నీళ్ళు నిలబెట్టేది, అక్కడి నుంచే కదా అన్నారం పోయేది, అక్కడి నుంచే కదా సుందిలో పోయేది. అవే కదా 3 బ్యారేజీలు, 3 రిజర్వాయర్లు అవే కదా. మళ్ళీ ఈ 3 కుంగిపోయినాయి, బొర్రలు పడ్డాయి, కింద నుంచి బుడగలు వస్తున్నాయి. ఒకటేమో పోయినే పోయింది, తలకాయ పోయింది, కింద ఈ అన్నారం సుందిల్లా అది దాని పరిస్థితి కూడా గందరగోళంగానే ఉందని చెప్పేసి అని క్లియర్గా ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉంది. ఇక ఎన్ని రోజులు ఈ బుకాయిస్తారు? ఎన్ని రోజులు తనలాడతారు మీరు? తెలంగాణ ప్రజలు ఇంకా ఎన్ని రోజులు మోసం చేస్తారు? ఈయన పోటు మోనగాడు చెప్తున్నాడు, బ్రహ్మాండంగా ఉందంటే సుప్రీంకోర్టు జడ్జి కన్నా ఈయన పెద్ద తెలివిమంతుడు. మోసం చేసినోడు ఎట తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తాడు. నీవు మాత్రం ఖచ్చితంగా నీటిపారుదల శాఖ మంత్రిగా మరియు ముఖ్యమంత్రి చీఫ్ ఇంజనీర్, ఆయన్నే పెద్ద ఇంజనీర్, మీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మీ మామ, మీరందరూ కూడా ఖచ్చితంగా మీరు ఆ కోర్టులో తప్పించుకుంటారో శిక్ష పడుతుందో తెలియదు, కానీ ప్రజాకోర్టులో మాత్రం శిక్ష పడింది, ఇంకా పడుతుంది ప్రజాకోర్టులో అని చెప్పేసి అని హెచ్చరిక చేస్తున్నాం. గుర్తుపెట్టుకోండి, మీ మాయా మాటలు, మీ కళ్ళబొల్లి మాటలను బంద్ చేయండి హరీష్ రావు గారు అని చెప్పేసి అని విజ్ఞప్తి చేస్తున్నా.